మీన్ ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఏ విధంగా? చాలా బాగా అనిపిస్తుంది. మంచోడు, పేదలకు మంచిగా చూసుకుంటాడు, అందరికి మంచిగా చూసుకుంటాడు. ఏమైనా రోడ్లు ఇల్లు బాగాలేకపోయినా ఏమైనా వేపిస్తాడు. పబ్లిక్ రోడ్ ఏదైనా బాగున్నా ఇల్లు ఇల్లు ఏదైనా కట్టిస్తాడు. ఇప్పుడు రూమ్లు లేని వాళ్ళకి, శ్రీకాకుళం వాళ్ళకి, వాళ్ళ ఇళ్ళకి అందరికి ఏం చేస్తాడు, పైసలు ఈసలు ఇప్పిస్తాడు. 3 లక్షలు అది ఇప్పిస్తాడు, పైసలు అది ఇది మంచిగా కట్టిపిస్తాడు. ఇంకా మీ బస్సులో ఎట్లుంది? నా బస్సులో హైలైట్ ఉంటుంది జవహర్నగర్లో మంచిగా. ఎమ్మెల్యే కూడా వస్తూ ఉంటాడు, కలుస్తూ ఉంటాడు. ఆఫీస్లో కూర్చుంటాడు, మా మామ ఆఫీస్లో. గజ్జల బాలకృష్ణ అని మా మామ ఉన్నాడు. టీఆర్ఎస్లోనే తిరుగుతాడు ఆయన కూడా. మా మామతో కూర్చొని ఉంటాడు. కొంచెం మీరు ముందుకు రారా, వెనక వెనక పోతే మళ్ళీ నేను వెనకకి రావాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తుంది పక్కా. 100 కాదు 1000% చెప్తున్నా నేను. 100కి 1000% చెప్తున్నా, టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కూడా గెలుస్తుందని చాలా మంది యూత్ చెప్తున్నారు కదా. కాదు కాదు అస్సలు కాదు. ఎందుకని? కాదు, రీజన్ ఏంటి? రీజన్ అంతే అంతే, టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ గారి పరిపాలన అంత నచ్చిందా మీకు? పరిపాలన ఏం లేదు, అతను మంచిగా చేస్తాడు. పేదోళ్ళకి, రోడ్ మీద వండుకున్న వాళ్ళకి, లాక్డౌన్ లో కూడా అందరికి మంచిగా రూమ్లలో ఆడ వండబెట్టి మంచిగా చేసిండు. మంచిగా మంచోడు, అట్లేం లేదు. మంచోడు కాబట్టి ఆ పొజిషన్ ఉన్నాడు, లేకపోతే ఎందుకు ఉంటాడు? డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఏరియాలో ఎలా ఉంటుండే? ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ కింద, 7 ఇయర్స్ కింద గలీజ్గా ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం మంచిగా సెట్ అయిపోయింది. మీ ఏరియాలో మరి? మా ఏరియాలో మొత్తం క్లియర్, మొత్తం మంచిగా ఉంటది. నెలకు ఒకసారి ఎమ్మెల్యే కూడా వస్తుంటాడు, మంగంటి సార్. ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా మరి? మాట్లాడుతూ ఉంటాం మేము. గణేష్ చంద అవి ఇవి అని ఏమన్నా ఉంటే, పొలిటీషియన్ ఏమున్నా అని మాట్లాడతాం మేము. జూబ్లీ స్పేస్ వేసి సార్తో ఫోన్ చేపిస్తాం, మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ యూత్ కి బీజేపీ అంటే చాలా ఇష్టం కదా, మీకు అట్లా ఇష్టం లేదా మరి బీజేపీ అంటే? అట్లేం లేదు, నాకు ఇష్టం అని ఏం లేదు. ఏది గెలుస్తా అంటే నేను టీఆర్ఎస్ గెలుస్తా అంటున్నా.